ఒక్క చిన్న తప్పు జీవితాన్ని పూర్తిగా నాశనం చేయగలదని మీకు తెలుసా? ఈరోజు నేను చెప్పబోయేది రాహుల్ కథ. రాహుల్ ఒక సింపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంచి జాబ్, మంచి శాలరీ, ఫ్యామిలీ కోసం సేవ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ గడుపుతున్నాడు. ఒకరోజు ఆఫీస్లో అతని ఫ్రెండ్ అజయ్ చెప్పాడు, బ్రో సైబర్ స్కామ్స్ చాలా పెరిగాయి, కేర్ఫుల్గా ఉండు. కానీ రాహుల్ నవ్వేశాడు, అవి నాకు జరగవు అన్నాడు. కొన్ని గంటల తర్వాత అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, యువర్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ అట్ రిస్క్. అతను ఇగ్నోర్ చేశాడు. కొద్దిసేపటికి ఇంకో మెసేజ్, క్లిక్ దిస్ లింక్ ఇమ్మీడియట్లీ. ఈసారి ప్యానిక్ అయి లింక్ ఓపెన్ చేశాడు. బ్యాంక్ వెబ్సైట్ లానే కనిపించింది. లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. 5 మినిట్స్ తర్వాత ఒక కాల్, సార్ ఓటీపీ చెప్పండి. ఆలోచించకుండా ఓటీపీ చెప్పేశాడు. కొన్ని సెకండ్స్ తర్వాత ఒక మెసేజ్, 5 లక్షల రూపాయలు డెబిటెడ్. అతని బ్యాలెన్స్ జీరో. అతని సేవింగ్స్, డ్రీమ్స్ అన్నీ పోయాయి. ఇంటికెళ్ళి అమ్మకి చెప్పే ధైర్యం కూడా లేకుండా కూర్చున్నాడు. ఈ స్టోరీలో లెసన్ సింపుల్, ఓటీపీ ఎవరితోనూ షేర్ చేయొద్దు, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయొద్దు, లేకపోతే ఒక్క చిన్న తప్పు మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. ఒకటిలో మీరు చూసింది ఒక మిస్టేక్ ఎలా లైఫ్ని డిస్ట్రాయ్ చేసిందో. కానీ స్టోరీ అక్కడితో ముగియలేదు. రాహుల్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేను విక్టిమ్గా ఉండను, ఫైట్ చేస్తా అన్నాడు. స్కామర్స్ ఎలా పనిచేస్తారో స్టడీ చేశాడు. ఫేక్ లింక్స్, ఫేక్ కాల్స్, సైకలాజికల్ ట్రిక్స్ అన్నీ అర్థం చేసుకున్నాడు. తర్వాత ఒక ప్లాన్ చేశాడు, వాళ్ళనే ట్రాప్ చేద్దాం. కొన్ని రోజులకు అతనికి మళ్ళీ స్కామ్ కాల్ వచ్చింది. ఈసారి అతను యాక్టింగ్ చేశాడు. సార్ ప్లీజ్ హెల్ప్ అన్నాడు. ఓటీపీ అడిగినప్పుడు అతను సడన్లీ టోన్ మార్చి, నీ ఐపీ అడ్రస్ ట్రాక్ అయింది, సైబర్ పోలీస్కి ఇన్ఫో ఇచ్చా అన్నాడు. కాల్ వెంటనే కట్ అయిపోయింది. అతను ఆ డీటెయిల్స్ అన్నీ పోలీస్కి ఇచ్చాడు. ఇక్కడ లెసన్ ఏమిటంటే, మనం అవేర్నెస్ పెంచుకుంటే స్కామర్స్ని కూడా ఎదుర్కోగలం. ఫియర్ కాదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్. రాహుల్ స్టోరీలో ఇంకా ఒక ట్విస్ట్ ఉంది. అతను కంప్లైంట్ ఇచ్చి కొన్ని నెలలు వెయిట్ చేశాడు. ఒకరోజు సైబర్ పోలీస్ నుండి కాల్ వచ్చింది, రాహుల్ కొంత అమౌంట్ రికవర్ చేశాం, 5 లక్షల రూపాయల్లో 2 లక్షల రూపాయలు తిరిగి వచ్చాయి. అది ఫుల్ అమౌంట్ కాదు, కానీ అది హోప్. ఆ రోజు అతను ఒక విషయం రియలైజ్ అయ్యాడు, మిస్టేక్స్ లైఫ్ని బ్రేక్ చేస్తాయి, కానీ లెసన్స్ లైఫ్ని రీబిల్డ్ చేస్తాయి. ఇప్పుడు రాహుల్ విక్టిమ్ కాదు, అవేర్ పర్సన్. ఇతరులకు కూడా చెప్తున్నాడు, టీపీ షేర్ చేయొద్దు, లింక్స్ క్లిక్ చేయొద్దు. ఈ స్టోరీలో ఫైనల్ లెసన్, మీరు ఆల్రెడీ లాస్ ఎదుర్కొంటే గివ్ అప్ అవ్వద్దు, ఫైట్ చేయండి, రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక్క చిన్న తప్పు లైఫ్ మార్చేస్తుంది, కానీ ఒక్క స్ట్రాంగ్ డిసిజన్ లైఫ్ మళ్ళీ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది రాహుల్ స్టోరీ కాదు, మనందరి స్టోరీ కావచ్చు. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయొద్దు, ఓటీపీ ఎవరితోనూ షేర్ చేయొద్దు, ప్యానిక్లో డిసిజన్స్ తీసుకోకండి, మరియు మీరు ఆల్రెడీ విక్టిమ్ అయితే గివ్ అప్ అవ్వద్దు, ఫైట్ చేయండి, రిపోర్ట్ చేయండి. ఒక్క చిన్న తప్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది, కానీ ఒక్క కరెక్ట్ డిసిజన్ మీ జీవితాన్ని మళ్ళీ నిలబెడుతుంది. ఇది నా కథ, మనలో కొంతమంది కథ. మీకు ఈ స్టోరీ నచ్చుంటే ఒక లైక్ చేయండి, మీ అమ్మనన్లకు షేర్ చేసి అవేర్నెస్ పెంచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.